క్లాస్ రూమ్లో సారు లేడనుకోండి, బడి పిల్లలు కాలేజీ పిల్లలు ఏం చేస్తారు? లొల్లి లొల్లి చేస్తారు. సార్ వచ్చిందనుకోండి ఎమ్మడే సైలెంట్ అవుతారు. మళ్ళీ సారు అటు పోగానే ఎప్పటిలెక్క లొల్లి లొల్లి శురు అవుతుంది. ఇగో సేమ్ ఇట్లనే తానా అవుతున్నదట. భయంగల్ల కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టే అవుతున్నదట రెవనాల సారల్ల కొడంగల్ కాడ. నాచారం కస్తూర్బా గాంధీ బడిలా పురుగుల అన్నం పెడుతున్నదట. ఎన్నిసార్లు చెప్పినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరని ఈ చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. చూడండి ఎంత గోస గోసలే చెప్తున్నారో వాళ్ళ తిప్పలు. పాపం చెల్లెళ్ళు ఇంట్లోకి పైసలు లేక సర్కారు హాస్టల్ వేస్తే ఈడ ఎన్ని తిప్పలు పడుతున్నారో చూడుండ్రి. తిండి కూడా చక్కగా పెడతలేదట వాళ్ళ మేడం. అరటి పండును కూడా 2 ముక్కలు వేసి ఇద్దరికి ఇస్తున్నదట. ఇంత అన్యాయం ఉంటదా అనుల్లా? కానీ ముఖ్యమంత్రి సారోళ్ళ ఊర్లోనే ఎందుకు ఇట్లా అవుతున్నదో తెలుస్తలేదు పోండ్రి. సీఎం సారోళ్ళ ఊరనే ముచ్చట మర్చినట్టున్నారు ఆఫీసర్లు. ముఖ్యమంత్రుల ఊరంటే ఎవ్వరైనా జరంత పెయ్యిల భయం పెట్టుకొని పని చేస్తారు. కానీ రెవనాలు సారోళ్ళ ఊర్లో మాత్రం ఎందుకో ఇట్లా చేస్తున్నారు. మరి సార్ అంటే లెక్కలేదో లేకపోతే సర్కారు నౌకరీ చేసేటోళ్లను ఎవ్వరు ఏమంటలేరనే ధైర్యమో గాని ఈ చిన్న చెల్లెళ్లను రామగోస పెడుతున్నారట. మరి సొంతూర్లో ఇట్లా అవుతున్నా గాని రెవనాలు సార్కే ఇంకా తెలియలేదంటే మిగిలిన జిల్లాలలో అవుతున్న ముచ్చట్లు ఎట్లా తెలుస్తాయని కొడంగల్లోళ్ళు మాట్లాడుకుంటున్నారు. సారు ఓట్ల ముంగట చెప్పిన మార్పు అంతటా ఏమో గాని కొడంగల్ మస్తుగా వచ్చిందని చెప్తున్నారు.